धीरे दिल्ले धीरे 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 दिल्ले जारिपोये ना दिल्ले पिल्लानी बल्ले पिल्लानी बल्ले अन्ना प्रिया तमकरिना अंतडी अल्लरिना इदी नी दये सावरिया सरसकुलाचनिया कलनैన కాదనాని దునియా మా బ్యానర్ కి ఇంత పేరు తీసుకొచ్చినందుకు యూనిట్ సభ్యులకి ఆర్టిస్టులకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రత్యేకించి హీరో నరేష్ గారు, ఆయన ఎంత కష్టపడ్డారు, ఈ సినిమాలో ఎంత ఇన్వాల్వ్తో పనిచేశారు అన్నది తెర వెనకాతలో ఉన్నటువంటి మాకు తెలుస్తుంది. తెర ముందు మీరందరూ క్లాప్స్ కొడుతున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒకేసారి గ్యాప్ లేకుండా 4 పాటలు కంటిన్యూటీ బ్రేక్ లేకుండా వర్క్ చేయడం అంటే, అందులో ప్రేమరక్షిత్ గారితో మాషాతో చేయడం అంటే చాలా కష్టం. బృందా మేడం తోటి ప్రేమరక్షిత్తో చేయడం అంటే, కానీ ఆయన ఏమాత్రం అలసట లేకుండా అదే ఎనర్జెటిక్తో, మరి ప్రొడక్షన్కి ఇబ్బంది లేకుండా, నిర్మాతకి ఇబ్బంది లేకుండా, నిర్మాత నష్టపోతాడేమో అన్న ఆలోచనతో మరి ఆయన ఇన్వాల్వ్మెంట్తో వర్క్ చేసినటువంటి విధానం ఒక ఆర్టిస్ట్గా, ఒక హీరోగా నాకు ఎంతో నచ్చింది. ఇది సిద్ధూపురం శ్రీకాకుళం ఫస్ట్ సినిమా చేసినప్పుడే ఆ అసోసియేషన్ ఏర్పడింది. మరి మరెంతో బలమైంది ఈ సినిమాతో. తప్పకుండా ఆ రిలేషను ఫర్ ఎవర్ కంటిన్యూ అవ్వాలని నేను కోరుకుంటూ, మరి ఈ సినిమాలో ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసినటువంటి నాగేశ్వర రెడ్డి గారు, ఆయన డ్రీమ్ ఒక మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, ఈ కథకి చాలా ఖర్చు ఉంటుంది, మరీ అడ్జస్ట్మెంట్ కాకుండా ఆయన ఏదైతే కలకన్నాడో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యే విధంగా ఈ సినిమాని నిర్మించాలని ఆయన అనుకున్నాడు. మరి అలా అనుకున్న ఆయన, చాలామంది చాలా డ్రీమ్స్ ఉంటాయి కానీ అవి ఫుల్ఫిల్ అవ్వడమే కష్టం. మరి ఆయన డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యిందని అంటే 100% అమిరాజ్ గారు, వెంకటేశ్వరరావు గారు మరి ఆయనకి సహకరించి, ఎక్కడా కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ప్రొడక్షన్ అన్న తర్వాత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, మరి కొన్ని సందర్భాల్లో చిరాకులు ఉంటాయి, కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా సమన్వయంతో మరి చక్కగా కోఆపరేట్ చేసి మరి అందంగా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి ఒక పాటలో కానివ్వండి, లేదంటే టాకీలో కానివ్వండి, చేసే ప్రతి దగ్గర కూడా ఆ రిచ్నెస్ సినిమాలో చూపించడం నిజంగా అది ఒక అదృష్టంగానే భావిస్తున్నాం. మా బ్యానర్ మీద అలాంటి అద్భుతమైనటువంటి చిత్రం రావడం నేనైతే మరువురాంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయం చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అలాగే మా తండ్రి సమ్మానులు స్వర్గీయ ఈవి సత్యనారాయణ గారు, ఆయనే ఉండుంటే ఈరోజు చాలా ఆనందించేవాళ్ళు. ఇంత మంచి సినిమా నరేష్ కెరీర్లో ఇంత బిగ్ హిట్ సినిమా వచ్చినందుకు ఆయన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు మాకు అందరికీ, నరేష్కి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉంటాయని. అలాగే ఈ సినిమాలో చాలా మంచి మందు కూరారు అని లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ మందు 1000 వాళ్ళ, 2000 వాళ్ళ, 10,000 వాళ్ళగా మా డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారు చేసి వాళ్ళు ఇంత పెద్ద నవ్వుల హిట్ ఇచ్చారు. ఇది అందరూ కడుపారా నవ్వుకునే సూపర్ డూపర్ హిట్ సినిమా అయింది వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఏ నోట విన్నా సీమటపాకే చాలా బాగుంది, నరేష్ చాలా బాగా చేశాడు, కామెడీ బాగుంది, అందరూ బాగా చేశారు. దీని అంతటికీ కారణం ఒక అన్నం పెట్టే ఒక నిర్మాత, ఆయనే మన మల్ల విజయప్రసాద్ గారు. ఎంతమంది పనిచేసినా, ఎంతమంది ఎన్ని చేసినా మా దగ్గర మా ప్రొడక్షన్ మా తమ్ముళ్ళ చూసుకుంటాం వాళ్ళందరినీ. శేఖర్, ప్రతాప్, రామరాజు, ఇలా ప్రతి ఒక్కళ్ళు మంచినీళ్ళు ఇచ్చి, కార్ డ్రైవర్ దగ్గర నుంచి సినిమా ప్రొజెక్షన్ వేసి ఆపరేటర్ దాకా డబ్బు పెట్టేది నిర్మాతే. మరి ఆయన ఒక సంస్థ స్థాపించారు ఎప్పుడో. ఆ సంస్థ వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఆ కంపెనీలో కొన్ని వేల కుటుంబాలకు అన్నం పెడుతూ, అలాగే 4 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీకి వచ్చి చక్కగా 4 సినిమాలు తీసి, వరుసగా 3 సినిమాలు కూడా సక్సెస్ పార్ట్లో వెళ్తూ, మరో 10 సినిమాలు చేయాలని, కొన్ని వందల మంది కుటుంబాలకి మన సినిమా ఇండస్ట్రీకి కూడా ఆయన అన్నం పెడుతూ ఉంటారని ఈ సందర్భంగా చెప్తున్నాను. మనస్ఫూర్తిగా నేను చేసిన సంకల్పం నిజమైంది. ఇక నాగేశ్వర రెడ్డి
అతన్ని గురించి నేను పొగిడితే నన్ను నేను పొగుడుకున్నట్టు అద్దంలో ఎదురుగా నిలబడి. అతను నా మనిషి. నేను డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు. చిన్నవాడిగా నాకు తెలుసు. పెద్దవాడు అవుతుండగానే చూస్తున్నాను. ఇంకా పెద్దవాడు కావాలని ఎప్పుడు కోరుకుంటా, మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంటా అతను. నేను ఇంకా ఈవీ గారు దూరమైనారనే బాధ ఏదన్నా ఉందంటే ఆ బాధ నరేష్లో, రాజేష్లో చూసుకోవటమే నేను చేయగలిగిన పని. తర్వాత సినిమా విషయానికి వస్తే ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ వరకు జనం ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఇది కేవలం నా గొప్పతనమే కాదు, డైరెక్ట్ కంట్రిబ్యూషన్ బాగా ఉంది. మా నాగేశ్వర రెడ్డి గారికి, మళ్ళా విజయప్రసాద్ గారికి, మా అమిరాజ్ గారికి, మా నరేష్ గారికి. నేను ఇంకా అడిషనల్గా చెప్పాల్సిన వాళ్ళు ఇంకో ఇద్దరు ఉన్నారు. మా ఈ పాటలు ఇంత అద్భుతంగా రాసిన మా రైటర్స్ అందరికీ, పాడిన అందరికీ నా తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక్కసారి నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీగా ఫ్యామిలీ వెళ్ళి పిల్లలతో వెళ్ళి సినిమా చూసి హ్యాపీగా ఆనందించే ఈ సిమట పాస్కాయ్ సెక్స్ అవ్వడానికి కారణం డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు. ఈ సినిమాలో పెద్ద ఫైట్స్ లేవు మాకు. అమిరాజ్ గారు కో ప్రొడ్యూసరు ప్రసాద్ గారు, ఆర్టిస్టులు అందరికీ, నరేష్ గారు అందరికీ మేము ధన్యవాదాలు చెబుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. ప్రతి సీన్లోనూ సరస్వతి ఉంది, అది మరుదూరు రాజా గారు. ప్రతి సీన్లోనూ నటరాజు ఉన్నాడు, అది నాగేశ్వర రెడ్డి గారు. ప్రతి సీన్లోనూ మా టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. ఆడియన్స్ అద్భుతమైనటువంటి అప్లాస్, చాలా పెద్ద హిట్. ఈ సంవత్సరం ఇలా మొదలైంది, అలా మొదలైంది తోటి మొదలై ఇప్పటికీ 5-6 హిట్లు ఇచ్చింది ఈ సంవత్సరం చిత్ర పరిశ్రమ. ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. ఈ చిత్రం 100వ రోజును కూడా మనం అందరం కలుద్దామని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. Vijay garu, really thanks a lot for everything, and it was great fun working with you all. And the whole shooting lo andi really oka family laga undindi. Under everyone were very happy, jolly ga undindi. Madhya madhyalo break lo shoots cheskunta chaala baagundi. And Naresh garu for all the support, thank you sir, and thanks a lot. Thank you.